నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తే మన శరీరంలో ఉన్నటువంటి మలినాల అన్నీ కూడా బయటికి పంపించే అవకాశం ఉంటుంది. మరి ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు ఏంటి? ఈ రాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి? అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్, నమస్తే సార్, కిడ్నీలో రాళ్ళు చాలా మంది ఎక్కువగా ఇది మగవారిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కదా. ఎందుకని జెంట్స్ లో ఎక్కువగా వస్తాయి అండ్ ఎలా వస్తాయి ఈ కిడ్నీలో రాళ్ళు? ఇప్పుడు జెంట్స్ కి అనేది మనం జనరలైజ్ గా చెప్పలేమమ్మా. అంటే ఇది ఏంటంటే బేసిక్ కారణం ఏంటంటే నీళ్లు తక్కువ తాగిన వాళ్ళ దగ్గర వస్తుంది. ఎక్కువ నీళ్లు తక్కువ తాగిన వాళ్ళు జెంట్స్ కి రావడానికి ఒక్క కారణం ఏంటంటే జెంట్స్ చాలా మంది మందు తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు. సో వాళ్ళు ఆల్కహాల్ కానీ ఏదైనా తాగితే ఏమవుతుందంటే ఆల్కహాల్ డీహైడ్రేట్స్ అనమాట. మా జలాంశం మన బాడీలో ఉన్న జలంది అంశంని మాక్సిమం లాగేస్తుంది అనమాట, డీహైడ్రేట్ చేసేస్తారు. అప్పుడు ఈ డీహైడ్రేషన్ ఎక్కువ జరిగినప్పుడు క్రిస్టలిక్ ఒక నేచర్ వస్తుంది మన మూత్రంలో. ఎక్కడన్నా కొంచెం కాల్షియం ఆక్సలేట్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ కానివ్వండి, ఇవి అన్ని వెంటనే క్రిస్టల్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. క్రిస్టల్ అంటే చిన్న చిన్న రాయిలాగా ఫామ్ అయి అది పోయి కిడ్నీలు కానీ, మనం కిడ్నీ నుంచి మూత్రసంచికి వెళ్ళిన పైప్ ఉండదు యూరటర్ అని, ఆ యూరటర్లు కానీ లేదా పోయి మూత్రసంచిలు కానీ పోయి రాయిలు ఫామ్ అవడం జరుగుతుంది. బేసికలీ ఏంటంటే నీళ్లు తక్కువ అవడం వల్ల. సెకండ్ ఏంటంటే మనం మరీ అంత ప్యూరిన్ అని ఒకటి ప్రోటీన్స్ ఉంటుంది. అంటే అది ఎక్కువ రెడ్ మీట్లో, ఎర్ర మాంసంలో కనిపిస్తుంది. అంటే మటన్, పోర్క్, బీఫ్ ఇలాంటి దానిలో ఎక్కువ కనపడుతుంది. అది ఎక్కువ మరీ అంత ఎక్కువ తీసుకోవడం. ఆర్గన్ మీట్ ఎక్కువ తీసుకోవడం. ఆర్గన్ మీట్ అంటే మనకి ఇప్పుడు కొందరు లివర్ ఎక్కువ తింటారు, కొందరు హార్ట్ ఎక్కువ తింటారు. దీనిది హార్ట్, లివరు, అట్లాంటి మాంసం కాకుండా ఉన్న వేరే ఆర్గన్స్ ఎక్కువ తినడం వల్ల అది కూడా రావడం జరుగుతుంది. ఇది అంటే ఛాన్సెస్ ఎక్కువ. బేసికలీ ఎక్కువ నీళ్లు తక్కువ తాగడం. యాక్చువల్లీ ఒక రోజు మినిమం 3 నుంచి 5 లీటర్స్ నీళ్ళు కంపల్సరీ తాగాల్సిందే అంటారు. సో జెంట్స్కి ఎక్కువ రావడానికి వేరే ఏ కారణాలు నాకు కనపడట్లేదు. జెంట్స్ ఎక్కువ మందు తాగడం వల్ల రీహైడ్రేషన్ వచ్చేసి ఆ జలాంశం తగ్గిపోయి ఆ క్రిస్టల్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఇస్తున్నాం. లేడీస్ కూడా వస్తున్నామ్మా. లేడీస్కి రావడానికి కారణాలు ఎక్కువ శాతం ఏంటంటే యూరిన్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, అంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, వెళ్ళకుండా ఆపేసుకోవడం. సో ఇది ఇట్లా స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మురికి ఉన్న ఒక వాటర్ని ఒక గ్లాసులో మనం తీసుకొని పెట్టి చూడండి, ఆ మురికి మొత్తం మెల్లగా సెటిల్ అయ్యి సెడిమెంట్ అవుతుంది. కరెక్ట్. సో ఇదే విధంగా మనము ఏంటంటే లేడీస్ ఇప్పుడు మూత్రం పోయాలి అని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా చూస్తారు, అయ్యో ఇక్కడ అందరు జెంట్సే ఉన్నారు, లేదా సరిగా బాత్రూమ్ లేదు, ఉన్న బాత్రూమ్ శుభ్రంగా లేదు, సో లేదా జర్నీకి పోయినప్పుడు కదా రకరకాల మన సిచ్యువేషన్ లేడీస్ కొంచెం మొహమాటం తీసుకొని మూత్రం కొంచెం ఆపుతారు. ఇది మెయిన్ కారణం లేడీస్కి కాల్షియం స్టోన్ ఆర్ ఎనీ స్టోన్, ఎనీ టైప్ యూరిక్ యాసిడ్ ఆర్ వాట్ ఎవర్ స్టోన్ రావడానికి ఒక ముఖ్య కారణంగా మనకు కనిపిస్తుంది. ఓకే. సో అప్పుడు మనకి సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉందని నాకు ఇప్పుడు ఉన్నా అంటే ఎక్కువైపోయేంత వరకు తెలియదా, ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందా? ఇది ఒక చాలా పర్టినెంట్ క్వశ్చన్. ఏంటంటే చాలా పెక్యులర్గా ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇవ్వడం కూడా చాలా సమస్యగా ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఎంత పెద్ద రాయి ఉండే కూడా నొప్పి ఉండదు, కొందరికి ఒక చిన్న రాయి ఉండే విపరీతంగా నొప్పి ఉంటుంది. ఓకే. కొందరికి ఏంటంటే ఇది మూత్రములో రక్తం పోతూనే ఉంటుంది కానీ నొప్పులు ఏం లేదంటది. ఓకే. సో ఇది చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ అన్నమాట. సో మనకి ఎప్పుడు మామూలుగా చాలా మందికి అంటే మనకి టాయిలెట్ లో బ్లీడింగ్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ అది కూడా ఒక సిమ్టమే కదా. సో మూత్రం పోయినప్పుడు నొప్పి, కొందరికి నడుము నొప్పి. సో ఇది నడుము నొప్పి చాలా మంది ఇది వెన్నుపూస ప్రాబ్లం అని అనుకుంటుంది, నాకు బ్యాక్ స్పైన్ ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఎప్పుడు చాలా మందికి ఏంటంటే సిమ్టమ్ లేకుండా ఉన్న వాళ్ళకి వేరే ఏదో టెస్ట్ డాక్టర్ చెప్పినప్పుడు మొత్తం ఒక స్కాన్ చేసినప్పుడు దాన్ని కనపడినట్టు బయటపడుతుంది. సో కొన్ని ఆ సైజుని పెట్టి నొప్పి ఉండకపోవడం అనేది చాలా రేర్గా కనపడుతుంది. అంటే మనం అనుకుంటాం కదా, అయ్యో ఇది పెద్ద సైజు ఉండదు కదా, ఈ పెద్ద సైజు ఉంది కాబట్టి నొప్పి ఎక్కువ ఉండాలి కదా. చాలా మందికి అలా కూడా ఉండదు.
సో పీరియాడికలీ మనం బాడీని చెకప్ చేయడం ఒకటి ఫస్ట్. సెకండ్, ఏదైనా సిమ్టమ్ వస్తే అది నడుము నొప్పి కానివ్వండి, ఇక్కడ మన పొత్తికడుపులు ఉన్న నొప్పి కానివ్వండి, మూత్రం పోసినప్పుడు నొప్పి మంట కానివ్వండి, మూత్రములు రక్తం పోవడము, కలర్ చేంజ్ అంటే వాటర్ మూత్రం మన నీళ్ళలాగా వెళ్ళాలి లేదా కొంచెం ఎల్లోయిష్గా వెళ్ళాలి. మరి ఆ కలర్లు మూత్రం పోయిన కలర్లు పెట్టి మనకి రకరకాల జబ్బులు ఉన్నాయి. అది కిడ్నీ కానీ లివర్ కానీ ఎక్కడ మన ఏ ఆర్గన్ ప్రాబ్లం వచ్చిందనేది అన్ని మనకు తెలిసిపోతుంది. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యూరిన్ కలర్ ఇస్ వెరీ వెరీ ఇండికేటివ్, వెరీ సిగ్నిఫికెంట్ అండ్ ఇండికేటివ్ అబౌట్ మెనీ డిసీజెస్. సో అది మనం చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రకరకాల స్టోన్ ఉండదు అని అన్నారు కదా. స్టోన్ ఏంటంటే మనకి కాల్షియం ఆక్సిలేట్ దిక్కెళ్ళి స్టోన్ ఫామ్ అవ్వడం ఉంటుంది, యూరిక్ యాసిడ్ పెరిగి స్టోన్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి అంటే స్టాగ్ హార్న్ క్యాల్కులస్ అన్నది. స్టాగ్ అంటే ఎప్పుడన్నా చూసారా, మన ఈ ఒక డియర్ ఉంటుంది, దానిది కొమ్ములు, అది ఒక షేప్ ఉంటుంది స్టాగ్. ఆ షేప్ లాగా వచ్చిన రాయి ఉండదు, అది చాలా పెద్దగా వస్తుంది కానీ మనకు అది ఎక్కువ సార్లు నొప్పి ఉండేది కాదు ఒక్కొక్కసారి. అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉండేటప్పుడు నార్మల్ గా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా అంటారు. మరి పెద్ద స్టోన్స్ ఉండేటప్పుడు సర్జరీకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు కదా, పెద్ద స్టోన్ ని కరిగించడం ఎట్లా? అలా ఇప్పుడు స్టాగ్ హార్న్ క్యాల్కులస్ ని కరిగించడం చాలా శ్రమకరమైన పని. ఓకే, బట్ మెనీ టైమ్స్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ కానివ్వండి, యూరిక్ యాసిడ్ స్టోన్ కానీ అది మనం ఈజీగా కొంచెం నీళ్లు తాగితే పోతుంది, లేదా కొద్దిగా నీళ్ళతో పాటు ఎక్కువ నీళ్ళతో పాటు కొంచెం ఏదైనా డైరూటిక్ మెడిసిన్ తాగితే పోతుంది. ఆయుర్వేదములు చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి దీనికి. ఆ రాయిల్ని కరిగించడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ కరిగించి అది మూత్రంలో వెళ్ళిపోతుంది. ఇది కొంచెం మనకి టఫ్ వచ్చేది ఎప్పుడంటే కిడ్నీ నుంచి మూత్ర సంచికి పోయిన పైప్ ఉంది యూరటర్. ఈ యూరటర్లో పోయి ఇది బ్లాక్ చేసింది అనుకోండి, అది పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే కిడ్నీ మనకు యూరిన్, మన రక్తంని సాఫ్ చేసి యూరిన్ పంపుతూనే ఉంటుంది, ఇది ఇక్కడ అడ్డుపడి మూత్రం పంపడం కూడా చేయట్లేదు. సో ఇక్కడ నుంచి ప్రెషరు విపరీతంగా పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ ఈ కిడ్నీ స్టోన్స్ పెయిన్ ప్రపంచంలో అందరూ చెప్పేది ఏంటంటే మరీ అంత ఎక్కువ పెయిన్ అంటే మన ప్రసవ ఇది టైంలో వచ్చిన వేదన అంటది. ఆ వేదన కన్నా ఎక్కువ వేదన లేదండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దానికి సమానంగా ఉంటుంది. అని ఇంకా ఏంటంటే ఇవి మూత్రం సరిగ్గా కింద పోలేదు కాబట్టి ఆ కిడ్నీలో విపరీతంగా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఫస్ట్ కిడ్నీ ఉబ్బిపోవడం, తర్వాత దానిలో చీము అన్నీ వచ్చేసి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిపోవడం కండిషన్స్ వస్తాయి. సో ఇవి మనకి చాలాసార్లు ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ ట్యూబ్ ఉంది కదా, మనం ఇప్పుడు చెప్పిన మూత్ర సంచిలోకి పోయిన ట్యూబ్, మూత్ర సంచిలో ఎక్కిన చోట అక్కడ చిన్న ఫ్లాప్స్ ఉన్నాయి, అక్కడ పోయి ఇరిగిపోయి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తే కూడా పోకుండా మళ్ళీ అది మనం ట్యూబ్ పెట్టి సర్జరీ చేసి తీసేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంది. ఇప్పుడు రకరకాల అది సర్జరీస్ వచ్చినాయి కానీ 90% స్టోన్స్కి సర్జరీ అవసరమే లేదు. ఆయుర్వేదిక్ చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ కరెక్ట్గా చూసి ఆ స్కాన్, ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఆల్మోస్ట్ 60% మనకి కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చేది. మనకి ఒక సిటీ స్కాన్ ఉండే దట్ గివ్స్ పిన్ పాయింట్ డయాగ్నోసిస్ అన్నట్టు. సో మన కేఎస్సిసి హాస్పిటల్ మీకు తెలిసినట్టే ఎప్పుడు ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ అనేది మనం చూపిస్తాము. సో ఇక్కడ వచ్చిన ఒక పేషెంట్కి కిడ్నీ స్టోన్, కిడ్నీ ఉబ్బిపోవడం, మళ్ళీ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కూడా ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్కి చాలా త్వరలో కిడ్నీ స్టోన్ మొత్తానికి వెళ్ళిపోయింది. అలాగే ఆ మన గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ మైల్డ్ ఫ్యాటీ లివర్ లాగా రావడం జరిగింది. ఆ హైడ్రోనెఫ్రోసిస్ అనే కిడ్నీ ఉబ్బిపోయిన కండిషన్స్ మొత్తానికి క్లియర్ అవడం కూడా జరిగింది. సో ఆ ఒక రిపోర్టు మనం ఈరోజు చూపిస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ హెపాటిక్ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ గ్రేడ్ 1 అంటే లివర్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుందని. రైట్ రీనల్ మైల్డ్ హైడ్రోనెఫ్రోసిస్ విత్ ప్రాక్సిమల్ హైడ్రోయూరటర్ అంటే కిడ్నీ ఉబ్బిపోవడం, కిడ్నీ నుంచి మూత్ర సంచికి వెళ్ళిన పైపు కూడా ఉబ్బిపోయి వాటర్తో ఉబ్బిపోయిన కేసు. అండ్ యూరెటరిక్ క్యాల్కులస్ స్టోన్ కూడా ఉన్నట్టు. ఓకే, ట్రీట్మెంట్కి ముందు. ట్రీట్మెంట్ తర్వాత ఓన్లీ మైల్డ్ ఫ్యాటీ లివర్, బాకీ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఫ్యాటీ లివర్ మైల్డ్గా ఉంది, అది ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ అ థింగ్. సో దీనికి ఎవరన్నా కిడ్నీ స్టోన్ దగ్గరికి బాధపడుతున్నారంటే దయచేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మన ఇది కూడా మోషన్స్ కూడా క్లియర్గా ఉండాలి, యూరిన్ ఎప్పుడు చక్కగా క్లియర్గా పోవాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడు యూరిన్ పోస్తే కూడా, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ పోసినప్పుడు అది చూసుకోవాలి.
అది నురగల్లాగా పోతుందా, కలర్ తెల్లగా పోతుందా, డార్క్ ఎల్లోయిష్ పోతుందా, బ్రౌన్ కలర్లో పోతుందా, రెడ్ కలర్లో పోతుందా, ఆ? మళ్ళీ దానికి మరీ స్మెల్లింగ్గా ఉంటుందా, మంట ఏదైనా ఉంటుందా, ఇలాంటి సంగతి అన్నీ చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా బాడీ నుంచి ఎంత మాత్రం వేస్ట్ బయటకి చక్కగా వెళ్తుంది అనేది ఒక టెస్ట్ అన్నమాట అది. సో దానిలో ఏదన్నా తేడా కొడితే ఇమ్మీడియట్గా మీట్ యువర్ డాక్టర్ అండ్ దట్ డాక్టర్ విల్ టేక్ కేర్ అబౌట్ యూ. అండ్ ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. సో నథింగ్ టు వరీ. ఆనెస్ట్లీ టెలింగ్, కిడ్నీ స్టోన్స్లో 10% ఆర్ లెస్ దాన్ 10% మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. బాకీ అన్ని మనం మెడికేషన్లతోనే, చిన్న సలహాలు, ఫుడ్ అంటే డైట్ వన్స్ కిడ్నీ స్టోన్ వచ్చిన తర్వాత తొలగించుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అని అంటారు. అవును. దానికి నేను ఒకటి ఇది ఇస్తాను. మీరు కిడ్నీ స్టోన్ రాకుండా ఉండడానికి ఒకటి నేను ఎక్కువ నీళ్ళు తాగమని చెప్పాను. సెకండ్ ఏంటంటే సిట్రిక్ ఇది ఉన్న జ్యూసెస్, అంటే నిమ్మకాయ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, మొసంబి జ్యూస్ కానీ రోజు తాగుతూ ఉండాలి. సో కిడ్నీ స్టోన్ వచ్చే సమస్యనే లేదు. అంటే క్రిస్టలైజేషన్ ఫామ్ కాదు ఇది ఉండే. సో దానికి అట్లా మళ్ళీ కొన్ని బెర్రీస్, రాస్బెర్రీ, బ్లూబెర్రీ ఇట్లాంటిది కొన్ని తినడం, అది మన అట్లాంటి ఫ్రూట్స్ ఇక్కడ ఇప్పుడు దొరుకుతుంది కానీ బెటర్ మనం ఇంట్లో ఉండేది. నిమ్మకాయ జ్యూస్ తాగడం కష్టమే కాదు కదా. సో అది తాగుతూ ఉండండి. ఎక్కువ నీళ్ళు, అది చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్స్.